అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మున్కిరీన హదీసులు అనగా హదీసులు లేవు, హదీసు గ్రంథాలను తిరస్కరిస్తున్నాము, ఇవి ప్రవక్త గారి బోధనలు కాదు అని చెప్పేవారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథము అవతరింపచేశాడు అన్న సంగతి ఏ విధంగా, ఏ విధానంలో వారికి తెలిసింది, ఏ విధంగా వారి వద్దకు చేరుకుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు, ఆయన బోధనలు, ఆయన పద్ధతులు, ఆయన సిద్ధాంతాలు, వీటినే హదీసులు అని చెప్పడం జరుగుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, యా అయ్యుహన్ నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్ తబ్తగీ మర్దాత అజ్వాజిక్ వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, మీరు మీ భార్యల ప్రసన్నత కోసము మేము హలాల్ చేసిన దానిని మీరు మీ మీద హరాం చేసుకుంటున్నారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించాడు. మరి ఏంటది? ఏ హలాల్ వస్తువుని హరాంగా భావించారు? అంటే హలాల్ లేదా హరాం అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతారా, లేదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ధారిస్తాడా? మరి దీని వివరణ, వాస్తవం ఏమిటి అని హదీసు గ్రంథాలలో వెతికినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలు ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు, హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా వారు, వీరిద్దరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువ శాతము, ఎక్కువ సమయము జైనబ్ బిన్తే జహష్ రజియల్లాహు తఆలా అన్హా గారి ఇంట్లో ఉంటున్నారు అని తెలిసింది. ఆమె ఇంట్లో అంతసేపు గడపటం చూసి ఈ ఇద్దరు భార్యలకి ఈర్ష్య పుట్టింది. ఏం చేశారు? ఒక పన్నాగం ప్రకారంగా ఒక ప్లాన్ వేసుకొని, ఇక నుండి ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మీ నోటి నుండి మగాఫీర్ దుర్వాసన వస్తుంది, మీరు ఏం తిన్నారు అని అడుగుదామనుకుంటారు. ఇన్ని అజిదు మిన్క రీహ మగాఫీర్ అకల్త మగాఫీరా, మగాఫీర్ అనే పువ్వు యొక్క దుర్వాసన వస్తుంది, మీరు మగాఫీర్ తిన్నారా అని ప్రశ్నిస్తారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ పూర్తి విషయం తెలియదు కాబట్టి బల్ షరిబ్తు అసలా ఇంద జైనబ్ బిన్తే జహష్ అని సమాధానం చెప్పేవారు. నేను జైనబ్ బిన్తే జహష్ రజియల్లాహు తఆలా అన్హా గారి ఇంట్లో తేనె తిన్నాను అని సమాధానం చెప్పేవాళ్ళు. అయితే భార్యలు అలా ఒకటికి రెండు సార్లు అడిగేటప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం భావించారు? వలన్ అఊదలహ, ఇక నేనెప్పుడు తేనె ముట్టుకోను అని చెబుతారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల నుంచి ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాన్ని అవతరింపజేశాడు. యా అయ్యుహన్ నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్ తబ్తగీ మర్దాత అజ్వాజిక్ వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, మీరు మీ భార్యల ప్రసన్నత కోసము మేము హలాల్ చేసిన దానిని మీ మీద మీరు హరాం చేసుకుంటున్నారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారినే ప్రశ్నించాడు. అంటే ప్రవక్త కూడా తనంతట తాను ఏమీ హలాల్ లేదా హరాం చేయకూడదు, అల్లాహ్ యొక్క ఆజ్ఞ, అనుమతి అనేవి రావాల్సిందే. అయితే ఈ పూర్తి సంఘటన హదీసు గ్రంథాల్లో పొందుపరచటం జరిగింది. మరి ఖురాన్ గ్రంథములు వెతికినప్పుడు ఏదో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హలాల్ అయితే హరాం అనుకున్నారు, అల్లాహ్ వద్దన్నాడు, అంతటితో అయిపోయింది. ఇది మున్కిరీన హదీసుల యొక్క సమాధానము. కాదు, అలా కాదు. ప్రవక్త గారి జీవితంలో ఏం జరిగింది, ఆ సంఘటన ఏమిటి నిర్ధారించేదే హదీసులు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ మాటలైతే అన్నారో, ఇంకా నేనెప్పుడు తేనె తినను అని హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా గారికి చెప్పేస్తారు. మీరెవరికి చెప్పొద్దు అని హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా గారితో అంటారు. ఆమె ఏం చేసింది? హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా గారు వెళ్ళి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారికి ఆ సంగతి వివరించేసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకెప్పుడు నేను తేనె తినను అని చెప్పారు అని. ఈ విధంగా జరిగిన సంఘటనను ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారితో చెప్పుకుంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరికి చెప్పొద్దు అని అన్నారు, ఆమె చెప్పేసింది. ఇంతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల నుంచి వహీ అవతరింపచేశాడు. వైద్ అసర్రన్ నబియ్యు ఇలా బఅది అజ్వాజిహి హదీసా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ భార్యలలో ఒక ఆమెకి ఒక మాట తెలియచేశారు. ఫలమ్మా నబ్బఅత్ బిహి వఅజ్హరహుల్లాహ్. ఆమె ఎప్పుడైతే దాన్ని బహిర్గతం చేసిందో అల్లాహ్ కూడా దానిని బహిర్గతం చేశాడు. వఅజ్హరహుల్లాహు అలైహి అర్రఫ బఅదహు అరద అన్ బఅద్ ఫలమ్మా నబ్బఅహా బిహి ఖాలత్ మన్ అంబఅక హాదా ఖాల నబ్బఅనియల్ అలీముల్ ఖబీర్. ఎప్పుడైతే గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఆమె మరొకరికి తెలియచేసిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రహస్యాన్ని బహిర్గతం చేసేశాడు. అయితే ఈ తతంగం అంతా కూడా మనకెందుకు?
మనకెందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో గుర్తు చేస్తున్నాడు అంటే ఒక సూచన, ఒక హెచ్చరిక. మనం అలా తయారు కాకూడదు, వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. రహస్యం అన్నప్పుడు దాచిపెట్టాలి. ఈ విధంగా హదీసు గ్రంథాలలో మనకు వివరణ లభిస్తుంది. మరి హదీసు గ్రంథాలను పూర్తిగా పక్కన పెట్టేస్తే నమాజు, ఉపవాసము, జకాతు, హజ్జు ఇవి నెత్తి మీద భారంగా అనిపిస్తాయి. ఉన్న పళంగా వీటిని తప్పించేసేయవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్న ఉద్దేశమో, లేదా చదువు లేక తెలియక ప్రవర్తిస్తున్నారో అల్లాహ్కు మాత్రమే తెలుసు. కాబట్టి హదీసులు అనేవి తప్పనిసరి. లేదు కాదు మేము హదీసులను అయినప్పటికీ నమ్మము, ఖురాన్ యొక్క వాక్యాలకు వివరణ ఏమీ లేదు అంటే ఇదే కుఫ్ర్ అంటే. అల్లాహ్ గ్రంథం యొక్క వాక్యాలకు వివరణ ఉంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలకు బోధించారు. దానినే హదీసు అని చెప్పడం జరుగుతుంది. బోధించిన అక్కడ ఏదైనా సంఘటన జరిగినా దానినే హదీసు అని చెప్పడం జరుగుతుంది. అసలు హదీసు అనేది లేకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరితోనూ ఏ మాట మాట్లాడలేదు. కేవలం ఖురాన్ చెప్పారు, ఆ తర్వాత చనిపోయారు, మొత్తం అయిపోయింది అన్నట్టుగా మారిపోతుంది. ఈ మాటలన్నీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన భార్యతో ఒక మాట చెప్పడము, ఆమె ఆ మాటను దాచిపెట్టకుండా ఇంకొక ఆమెకి చెప్పడము, ఈ సంగతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బహిర్గతం చేయటము, ఇవన్నీ కూడా ఖురాన్ గ్రంథంలో ఏ విధంగా అర్థం చేసుకుంటారు? హదీసులు లేకుండానే ఇది అలాగే అర్థమైపోతుందా?